వినాయక చవితి సందర్భంగా సంవత్సరం మొత్తం విఘ్నాలు లేకుండా ఉండటానికి, వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, వినాయకుడిని ఏ విధంగా పూజించాలో, వినాయకుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన మంత్రాలు జపించుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా వినాయక చవితి బుధవారం రోజు వచ్చింది. బుధవారానికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దైవం గణపతి. బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి బుధవారంతో కలిసి వచ్చిన వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా ఆకుపచ్చ రంగులో ఉన్న వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. దానివల్ల వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గణపతికి ప్రీతిపాత్రమైనది కొబ్బరి నూనె దీపం. కాబట్టి ఈరోజు పూజలో అందరూ కొబ్బరి నూనె వినియోగించండి. వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి, బుధుడికి ఇష్టమైన అంకె 5 కాబట్టి వినాయకుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలాగే గణపతికి జిల్లేడు ఒత్తులంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి 5 జిల్లేడు ఒత్తులు వేసి కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసినట్లయితే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకునే వాళ్ళు ఎవరైనా సరే మట్టి గణపతి విగ్రహాన్ని పూజలో ఉంచుకోండి. ఆ మట్టి గణపతి విగ్రహంలో కూడా గణపతికి తొండం ఆయనకి ఎడమవైపు ఉండేలాగా చూసుకోండి. గణపతి విగ్రహంలో ఆయనకి ఎడమవైపు తొండ ఉన్నట్లయితే మనోభీష్టాలు త్వరగా నెరవేరతాయి. ఇహలోకంలో సర్వసంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణపతిని పూజించే సమయంలో దుర్వాయుగ్మము గరికపోచల జంటతో గణపతిని పూజించండి. ఒక్క గరిక కాకుండా గరికపోచల జంటతో గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే 21 పత్రాలు లభించని వాళ్ళు ఎవరైనా సరే దుర్వాయుగ్మం గరికపోచల జంట గణపతికి సమర్పిస్తూ పూజ చేస్తే 21 పత్రాలతో పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే గణపతి పూజ పూర్తయిపోయిన తర్వాత గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించడంతో పాటుగా వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పండ్లు కూడా గణపతికి నైవేద్యంగా సమర్పించండి. సంవత్సరం మొత్తం మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి కావాలంటే వరసిద్ధి వినాయక వ్రతకల్పం పూజ పూర్తయిపోయిన తర్వాత గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దానివల్ల సంవత్సరం మొత్తం మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళైతే వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే పొరపాటున చంద్రుణ్ణి చూడటం వల్ల ఎలాంటి నీలాపనిందలు రాకుండా ఉండాలంటే పూజ పూర్తయిపోయిన తర్వాత పూజ చేసిన అక్షింతలు శిరస్సు మీద చల్లుకుంటూ సింహ ప్రసేనమవధి సింహా జాంబవతాహత సుకుమారక మారోదీహి తవ హ్యేష స్యమంతకః అనే శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకం చదువుకుంటే పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ చంద్ర దర్శన దోషం వల్ల ఎలాంటి నీలాపనిందలు కలుగవు. అలాగే స్తోత్రాల పరంగా వినాయక చవితి రోజు సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ, గణపతి షోడశనామ స్తోత్రాన్ని కానీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం పూర్తయ్యాక పఠించినట్లయితే సంవత్సరం మొత్తం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విద్యార్థులు విద్యలో రాణించాలంటే మాత్రం పూజ పూర్తయ్యాక ఓం గం నమః అనే సులభమైన మంత్రాన్ని 21 సార్లు పఠించండి. కాబట్టి వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడిని ఇలా పూజించి సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.